ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసేస్తున్నాము పాన్ గురించి. పాన్ టైప్స్ ఆఫ్ పాన్ ఏంటి, మనము ఏ పాన్స్ గురించి డిస్కస్ చేస్తాము, సొసైటీ పాన్ ఏంటి, ట్రస్ట్ పాన్ ఏంటి, అండ్ సెక్షన్ 8 ఏంటి, ఈ డీటెయిల్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టీం మొత్తానికి. అండ్ ప్లీజ్ ఇది ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు మీరు నేర్చుకోవాలి. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇది సొసైటీ పాన్ కార్డ్. ఇది సొసైటీ పాన్ కార్డ్. సొసైటీ పాన్ కార్డ్లో చూడండి, AABAA665 4N. కొంచెం డిస్ప్లే కావట్లేదేమో, మీకు కొంచెం జూమ్ చేస్తాను. ఇది సొసైటీ పాన్ కార్డ్ AABAA665 4N కనిపిస్తుంది కదా, ఇది సొసైటీ పాన్ కార్డ్. అండ్ ట్రస్ట్ పాన్ కార్డ్ ఇది AAJTA7891A. సో డెస్క్ ఆపరేటర్స్కి ఏంటంటే ఇలా పాన్ కార్డ్ చూడగానే ప్రాబ్లం అవుతుంది. ఏంటి అసలు ఇది పాన్ కార్డ్ ట్రస్ట్లో రిజిస్టర్ అయిందా లేదా, సొసైటీలో రిజిస్టర్ అయిందా లేదా, అసలు దీన్ని మనం సింప్లిఫైడ్, ఎందుకంటే వర్క్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. టెలికాలర్కైనా డెస్క్ ఆపరేటర్కైనా వర్క్ అనేది పాన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో పాన్ గురించి మీరు ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. సో ఇది సెక్షన్ 8 పాన్ అనమాట, కంపెనీ పాన్. సో ఇన్కార్పొరేషన్ అయితే సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది. దాంట్లో నుంచి మేము ఇలా ఇమేజ్గా కన్వర్ట్ చేసాము. ఇక్కడ ఉంది పాన్. ద పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ ఈజ్ ABRCS800. ఇది ఇన్కార్పొరేషన్ ఐడి పాన్ టాన్. ఓకే, ఇప్పుడు డిఫరెన్సెస్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాన్కి ఏంటి, సొసైటీకి ఏంటి ఏంటని. పాన్ ఫర్ ద సొసైటీ. పాన్ సొసైటీకి డిక్లేర్ ఏం చేస్తారు అంటే ఏఓపి అంటారు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్. అంటే మనం పాన్ అప్లై చేస్తున్నాము అంటే ఆ పాన్ అనేది సొసైటీ అయితే అసోసియేషన్ పర్సన్స్ సెలెక్ట్ చేసి పాన్ అప్లై చేయాలి, లేకుంటే అది తప్పు అయిపోతుంది. ఏఓపి మనము డెస్క్ ఆపరేటర్స్ అయినా సరే, టెలికాలర్స్ అయినా కూడా సొసైటీ వాళ్ళ యొక్క పాన్ ఏమంటారంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అనమాట. ఒక అసోసియేషన్స్ ఆఫ్ పర్సన్ అలా గుర్తుపెట్టుకొని 7 మెంబర్స్ ఉంటారు కాబట్టి అసోసియేషన్ అనుకోండి, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. ఇది ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫ్ సొసైటీస్ అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఈ యాక్ట్ మీద, అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మీద మనకి పాన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, కనిపిస్తుంది చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ పాన్ వీళ్ళు సొసైటీ వాళ్ళు అప్లై చేసిన తర్వాత వీళ్ళు జనరల్గా ITR 5 వేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ITR 5 వేస్తారు. కానీ 80G12A ఉంటే మాత్రం ఖచ్చితంగా ITR 7 వేయాలి. ఇక్కడ పాన్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, AA 1 2 3 4 సమ్. ఇవి దేనికోసం అప్లై చేస్తారంటే NGOs, వెల్ఫేర్ అసోసియేషన్స్, క్లబ్స్ కోసం అప్లై చేస్తారు. ఓకే, కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సొసైటీ ఉందంటే, ఏఓపి అసోసియేషన్ పర్సన్ ఉంది అంటే మీకు 4th లెటర్ వచ్చేసి అసోసియేషన్ పర్సన్ 4th లెటర్ వచ్చేసి ఏ ఉంటుంది. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మీరు చూడగానే క్లియర్గా మీకు తెలవాలి అంటే 4th లెటర్ అనేది అసోసియేషన్ పర్సన్ ఏఓపి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ 4th లెటర్ ఇది ఏ ఉంది, నేను రెడ్ మార్క్లో యాడ్ చేస్తున్నాను, ఏ ఉంది. NGOs, వెల్ఫేర్ అసోసియేషన్స్, క్లబ్స్ పాన్ కార్డ్ అప్లై చేస్తారు. ఈ సొసైటీస్ అన్నిటినీ కూడా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ పేరు మీద అప్లై చేస్తారు. డెస్క్ ఆపరేటర్లకు తెలుస్తుంది, టెలికాలర్స్కి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, కానీ నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ట్రస్ట్ అనమాట. ట్రస్ట్ని ఏఓపి ట్రస్ట్ అంటారు. ట్యాక్స్ కంప్లైంట్స్ ఫర్ చారిటబుల్ అండ్ ప్రైవేట్ ట్రస్ట్, ఈ రెండింటికి సంబంధించిన దానికోసం అప్లై చేస్తారు. ఓకే, వీళ్ళకి పాన్ ట్రస్ట్ అయినా సరే, సొసైటీ అయినా సరే 80G12A ఉంటేనేమో ITR 7 వేయాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ కాలేదు అంటే ITR 5 వేసుకుంటే సరిపోతుంది. పాన్ అనేది బ్యాంక్ అకౌంట్కి మ్యాండేటరీ. రిసీవింగ్ డొనేషన్స్ తీసుకోవాలన్నా పాన్ ఉండాలి. అప్లయింగ్ 80G12A అప్లై చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా పాన్ ఉండాలి. మూడో దానికి మనం దేనికి అప్లై చేస్తాము, సెక్షన్ 8కి అప్లై చేస్తాము. దీన్ని కంపెనీ అంటారు. సెక్షన్ 8 కానీ కంపెనీ అంటారు.
దీన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లోనే ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు అప్లై చేస్తారు. కార్పొరేట్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ కింద అప్లై చేస్తారు. ఇది ITR 7 కానీ ITR 6 కానీ వేస్తారు, కానీ 99% ITR 7 వేస్తారు. ITR 6 రేస్ కేసెస్లో వేస్తారు. అండ్ పాన్ ఫార్మాట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఈ కింద మీకు డిస్క్రైబ్ చేస్తున్నాను చూడండి. లీగల్ స్టేటస్ ఏంటంటే సొసైటీస్ ఏంటంటే సొసైటీ యాక్ట్, ట్రస్ట్ అయితే ట్రస్ట్ యాక్ట్, కంపెనీ సెక్షన్ 8 ఏంటంటే కంపెనీస్ యాక్ట్. ఈ యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి మీరు. పాన్ అయితే AOP, ట్రస్ట్ అయితే AOP ట్రస్ట్, సెక్షన్ 8 అయితే కంపెనీ. ఈ కేటగిరీలో ఖచ్చితంగా ఉండాలి. ఇది డెస్క్ ఆపరేటర్లకు తెలిసి ఉంటుంది. ఒకవేళ సొసైటీలో పాన్ అప్లై చేసి ట్రస్ట్లో కానీ సెక్షన్ 8లో కానీ వచ్చింది అంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. పాన్ మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకొని పాన్ అప్లై చేసేటప్పుడు రాంగ్ అప్లై చేసి ఫరం కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ కంపెనీ కానీ వచ్చిందనుకోండి, మళ్ళీ పాన్ అప్లై చేసుకోవాలి. పాన్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు అండ్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా చూసుకోవాలి పాన్. టెలికాలర్స్ అందరూ కూడా పాన్ పంపించగానే అది ఏ ఫార్మాట్లో ఉంది అనేది ఇప్పుడు మీకు వీడియో కంప్లీట్ అయిపోగానే మీకు తెలిసిపోతుంది. సొసైటీ అయితే మేనేజింగ్ కమిటీ, ట్రస్ట్ అయితే ట్రస్టీ అంటారు, కంపెనీ సెక్షన్ 8 అయితే డైరెక్టర్స్ అంటారు. ITR వన్స్ పాన్ కార్డు అప్లై చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్తాం కాబట్టి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్తాం కాబట్టి ఇక్కడ ITR 5 కానీ ITR 57 కానీ ITR 7 కానీ వేస్తారు. ITR 7 అంటే ATG 12A ఉంటే వేస్తారు. ITR 5 అయితే నార్మల్ ITR వేస్తారు. బెస్ట్ ఫర్ ఏంటంటే సొసైటీ అంటే NGOస్కి ఉంటుంది, ట్రస్ట్ అయితే ఫ్యామిలీ కానీ చారిటీ ట్రస్ట్లకు కానీ ఉంటుంది. సెక్షన్ 8 అయితే లార్జ్ NGOస్ అనమాట, చాలా స్టేట్లలో చేసేవాళ్ళు, CSR ఫండింగ్ చేసేవాళ్ళు ఉంటుంది. ఇక్కడ కంప్లైంట్స్ లెవెల్ అనేది కొత్తది క్రియేట్ చేశారు వీళ్ళు. కంప్లైంట్స్ లెవెల్ అంటే ఆడిట్ ITR అనమాట. సొసైటీలకు అయితే కొంచెం చిన్నగా ఉంటుంది, లో లెవెల్ ఉంటుంది. ట్రస్ట్ అయితే మీడియం లెవెల్లో ఉంటుంది. సెక్షన్ 8 అయితే చాలా ITR ఆడిట్లు ఉంటాయి, చాలా కంప్లైంట్స్లు ఉంటాయి, చాలా ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. కీ డిఫరెన్స్ ఆఫ్ ద పాన్. సొసైటీ ట్రస్ట్ పాన్ ఇష్యూడ్ బై ద అంటే AOP ట్రస్ట్ సెక్షన్ 8కి ఏంటి డిఫరెన్స్ అంటే ఏంటంటే కంప్లైంట్స్ లెవెల్. ఇప్పుడు సొసైటీ కానీ ట్రస్ట్ కానీ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఆడిట్ ITR అనేవి తక్కువ ఉంటాయి. అదే సెక్షన్ 8 అయితే ఎక్కువ ITRలు ఆడిట్లు ఎక్కువ ఫామ్స్ ఉంటాయి. అదే సొసైటీలకి ట్రస్ట్లకి CSR ఫండింగ్స్ కానీ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సెక్షన్ 8 అయితే ఎక్కువ ఉంటాయి, ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పాన్ అనుకోండి. నార్మల్ పాన్ అంటే మనం ఇండివిజువల్ మీరు కానీ నేను కానీ పాన్ అప్లై చేస్తే ఆ పాన్ ఎలా ఉంటుంది? ఆ పాన్ ఏ కేటగిరీ ఉంటుందంటే ఇండివిజువల్ కేటగిరీలో ఉంటుంది. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ కేటగిరీలో ఉంటుంది. అదైతే AOP అయితే సొసైటీలో ట్రస్ట్లో అయితేనేమో అసోసియేషన్ ఆఫ్ పర్సన్ కేటగిరీలో ఉంటాయి. వీటిని కేటగిరీస్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు కేటగిరీస్గా డివైడ్ చేశాడు ఇంతమందిని. మరి పాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతాము అంటే ఈ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతాం. పాన్ చూడంగానే ఐడెంటిఫై ఎవరు చేస్తారు అంటే బ్యాంకింగ్ పర్సన్స్ హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, కానీ ఇప్పుడు మీరు కూడా ఐడెంటిఫై చేస్తారు. నార్మల్ ఇప్పుడు మీకు పాన్ కార్డు ఉందనుకోండి, ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో చూసేటప్పుడు పౌజ్లో పెట్టుకొని చూడండి. మీ పాన్ కార్డులో లాస్ట్ లెటర్ అంటే ఈ లెటరు ఏ ఫార్మాట్లో ఉందో చూడండి. 4th లెటర్, 3 అయిపోయినాయి, 4th లెటర్. ఇది ఏ లెటర్లో అయితే ఉంటుందో అది ఆ కేటగిరీకి సంబంధించిన పాన్ అనమాట. ఇక్కడ P ఉందనుకోండి ఇండివిజువల్ పాన్, C ఉంటే కంపెనీ, H ఉంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, F ఉంటే ఫరం కానీ LLP కానీ, A ఉంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్, అదే T ఉంటే ట్రస్ట్, B ఉంటే బ్యాంక్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, L ఉంటే లోకల్ అథారిటీస్, J ఉంటే ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, G ఉంటే గవర్నమెంట్. సో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. పాన్ ఎంతమందికి ఇస్తారు? వీళ్ళందరికీ పాన్ ఇస్తారు. పాన్ కార్డు ఇంతమంది కేటగిరీలు అప్లై చేస్తారు. కానీ మీరు ఎవరెవరితో మాట్లాడతారు? AOP, ట్రస్ట్, కంపెనీస్, ఇండివిజువల్ పాన్, వీళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు టెలికాలింగ్లో. సో ఫరంలో LLP కూడా మాట్లాడతారు, కొంచెం రీర్ కేసెస్ ఉంటాయన్నమాట.
బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, లోకల్ అథారిటీస్, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, గవర్నమెంట్స్, వీళ్ళు రేర్ కేసెస్లో వస్తారు. ఈ 5 మాత్రం మనం రెగ్యులర్గా చూస్తుంటాం. కంపెనీ అంటే ఇక్కడ సెక్షన్ 8 రావచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ రావచ్చు, 1 పర్సన్ కంపెనీ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఫారం రావచ్చు, లోకల్ ఫారం రావచ్చు. ఏఓపి అంటే ఏంటి? సొసైటీ. ట్రస్ట్ అయితే ట్రస్ట్ అనమాట. సెక్షన్ 8 ఎక్కడ ఉంటుంది? ఈ కంపెనీలో ఉంటుంది, కంపెనీ యాక్ట్ ప్రకారంగా. సో ఇప్పుడు మీరు పాన్ కార్డ్ ఓపెన్ చేయంగానే ఆ పాన్ కార్డ్ ఎవరిదనేది ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ఆసరా సొసైటీ అని ఉంది. 4th లెటర్ ఏముంది? ఫస్ట్ లెటర్ ఏ ఉంది, సెకండ్ లెటర్ ఏ ఉంది, థర్డ్ లెటర్ బి ఉంది, 4th లెటర్ ఏ ఉంది. సో ఇది ఏఓపి. ఏఓపి అంటే సొసైటీ. సో ఆసరా సొసైటీ. ఇక్కడ సొసైటీ ఉన్నా లేకపోయినా ఈ పాన్ నెంబర్ని చూడంగానే మీకు అర్థమైపోవాలి. నెక్స్ట్ పాన్ నెంబర్ ఏముంది? ఇక్కడ చూడండి, అమ్మా శ్రీలక్ష్మి అనాదాన సేవా ట్రస్ట్ అని ఉంది. ఇక్కడ చూడండి, ట్రస్ట్ ఇది ఏఏజేటి. 4th లెటర్ ఏముంది? టీ ఉంది. సో అంటే ఇది ట్రస్ట్. ఇది ఇక్కడ మీకు ఇక్కడ ట్రస్ట్ అని వాళ్ళు రాసుకోకపోయినా కూడా ఈ ఫార్మాట్ చూడంగానే ఇది ట్రస్ట్ అని తెలిసిపోవాలి. సో మీరు డాక్యుమెంట్ వాళ్ళు ట్రస్ట్ డీడ్ ఇచ్చి ఇక్కడ టీ లేదనుకోండి, వాళ్ళు ట్రస్ట్ డీడ్ ఇచ్చారు, ఇక్కడ టీ లేదనుకోండి, ఎమ్మటే మీరు చెప్పేసేయాలి, సార్ ఈ పాన్ కార్డు మీరు మిస్టేక్ అప్లై చేశారు. అప్పుడు మీరు అవతల అరే భయ్ వీళ్ళు మంచి క్యాండిడేట్ని పట్టాము, మనం మంచి పర్సన్ దగ్గరికి వచ్చాము అని అనుకుంటారు. చూడండి ఇక్కడ ఇన్కార్పొరేషన్ లెటర్ ఏంటి? ఇన్కార్పొరేషన్ సెక్షన్ 8 ఏముంది? కంపెనీ ఉంది, సి ఉంది, 4th లెటర్ ఏబిఆర్సి S8, ఇది కంపెనీ ఉంది. సో మనకి ఇక్కడ ఏం తెలిసిపోతుంది? ఇది సెక్షన్ 8. సో కంపెనీస్ ఉంది కాబట్టి సి ఉంటుంది. ఓకేనా? ఇది కంప్లీట్ యొక్క పాన్ యొక్క చరిత్ర అనమాట. ఇప్పుడు ఈ పాన్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇండివిజువల్ అయితే 4th లెటర్ ఇక్కడ చూడండి పి ఉంటుంది. అదే ఏఓపి అనుకోండి ఏ ఉంటుంది. అదే ట్రస్ట్ అనుకోండి టీ ఉంటుంది. వీటి కీ డిఫరెన్సెస్ ఏంటి మరి? వీళ్ళు ఇంత డీటెయిల్డ్గా ఉంది అంటే వీటికి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ పర్సన్కి ఏమో పి ఉంటుంది, గ్రూప్స్ కానీ అసోసియేషన్స్ కానీ ఏ ఉంటుంది. వీళ్ళకి ఈ పాన్ ఏంటి అంటే శాలరీస్ కానీ, బిజినెస్ కానీ, పర్సనల్ ట్యాక్స్ కానీ ఇవి కడతారు. అదే ఏఓపి కానీ, కంపెనీ కానీ, ఏమైనా కానీ ఏం చేస్తారు వాళ్ళు? ITR 5 కానీ ITR 7 కానీ వేస్తారు. సొసైటీస్, NGOs ఉంటాయి. ఇది పర్సనల్ అకౌంట్, ఇది ఆర్గనైజేషన్స్ అకౌంట్ అనమాట, NGO అకౌంట్స్. సో మెనీ పీపుల్ టేక్ బిగ్ మిస్టేక్ బై యూజింగ్ దేర్ పర్సనల్ పాన్ ఫర్ సొసైటీ, ట్రస్ట్, NGO, అసోసియేషన్స్కి ఇస్తూ ఉంటారు. సో మీరు అవి అనుకోనివ్వకండి. పాన్స్ అనేవి చాలా ఐడెంటిఫై అయి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి అండ్ మీరు క్లారిటీగా చూడండి. సో ఇది పాన్ యొక్క టాపిక్. ఓకే, క్లియర్ కదా? 1కి 2 టైమ్స్ 3 టైమ్స్ ఈ సబ్జెక్ట్ మళ్ళీ వినండి. డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి.